హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాయలసీమ ఉగ్గాని బజ్జీ, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలాగ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఉగ్గాని రెడీ అయినాక అలాగుంటుంది. ముందుగాలుగా బొరుగులు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టి పెట్టిన 2 నిమిషాలు నానబెట్టిన తర్వాత అలాగా గట్టిగా పిండి ఎర్రగిన్నెలోకి పెట్టుకోవాలి. బొరుగులను అలాగ ఎర్రగిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. బొరుగులు ఉగ్గాని కోసం తిరువాత రెడీ చేస్తున్నా. ఓ 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. అలాగనే కొద్దిగా ఆవాలు వేయాలి. కరివేపాకు కొద్దిగా వేయాలి. ఇది బొరుగుల తిరువాత కోసము, బొరుగుల ఉగ్గాని కోసం తిరువాత. 2 పచ్చిమిరపకాయలు జంపున కోసి అలాగనే వేయాలి. అలాగే ఒక టమోటా వేయాలి. టమోటా వేసినాక ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని అందులో వేయాలి. ఇవన్నీ 1 నిమిషం మగ్గాలి. ఈ బొరుగుల ఉగ్గానిలోకి పచ్చి కరివేపాకు బాగా టేస్ట్ ఉంటుంది. అందుకని పచ్చి కరివేపాకు నేను వేసినాను. 1 నిమిషం మగ్గింది. ఇప్పుడు అలాగనే మగ్గింది. ఇందులో పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు నేను మిక్స్ ఆడిచ్చి పెట్టుకున్నాను. 1 రవ్వ కొత్తిమీర వేసిన తర్వాత పసుపు వేయాలి. 1 రవ్వ, 1 స్పూన్ పసుపు వేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు మిక్స్ ఆడిచ్చి పెట్టుకున్నాను, అందులో వేయాలి ఆయిల్లో. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా 1 నిమిషం మగ్గాలి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. ఒక రవ్వ కొత్తిమీర వేయాలి. ఇప్పుడు మనం బొరుగులు నానబెట్టి ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, పిండుకొని అందులో వేయాలి. అలాగా బొరుగులు నానాయి. ఆ తరువాత అందులో వేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కొద్దిగా పప్పుల పొడి, కొబ్బరి పొడి కూడా వేయాలి. నేను వచ్చేసి ముందుగా పప్పుల పొడి వేస్తున్నా.
కొద్దిగా పప్పుల పొడి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి, ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. కొబ్బరి పొడి కొద్దిగా వేయాలి. కొబ్బరి పొడి కొద్దిగా వేసిన తర్వాత అంతా కలపాలి. అలా ఉన్నంత కలిపిన తర్వాత మనం తరువాత రెడీ చేసుకున్నాము కదా, బొరుగులు లేక వేయాలి. అలాగున ఇదంతా ఇప్పుడు కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పటికైతే బొరుగుల రెడీ అయింది. అలాగే బజ్జీల విడిగా కూడా చూద్దాము. ఇదల్లా బాగా కలపాలి. అలాగన కలర్ బాగా వచ్చింది బొరుగులు కానీ. టేస్ట్ చాలా బాగుంది. మనము కొబ్బరి పొడి మసాలా వేసినాం కాబట్టి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి, అంతే. ఈ రాయలసీమలో ఈ బొరుగులో కానీ ఎక్కువ తింటారు. మాది కూడా రాయలసీమనే. అలాగనే బజ్జీల కోసం ఇప్పుడు శనగపిండి కలుపుకొని పెట్టుకుందాము. నేను శనగపిండి జల్లెడ పట్టుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఒక స్పూన్ వంట సోడా వేయాలి. వాము కొద్దిగా వేయాలి. జీలకర్ర కొద్దిగా వేయాలి. ఇందులో మనం బజ్జీలలో వాము జీలకర్ర వేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు. అన్నీ అలాగా కలపాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలా మనం మిక్సీ చేసుకోవాలి. ఈ వాము జీలకర్ర వేసినాం కాబట్టి బజ్జీలు కూడా బాగా అరుగుతాయి. గ్యాస్ స్టవ్లో ప్రాబ్లం ఏముండదు, జీర్ణమవుతాయి. ఎక్కువ పతలాగా లేకుండా అలాగా అనుకూలంగా కలుపుకోవాలి. ఇద్దరు ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీల కోసం అలాగ అద్ది వేయాలి.
కళాయిలో ఆయిల్ వేసిన ఆయిల్ ఎక్కిన తర్వాత అలాగా మిరపకాయ ఎత్తి ఒక్కొక్కటి అలాగ వేయాలి. ఫుల్ మిరపకాయ బుడగూది, ఎందుకంటే మిరపకాయ ఏగదు ఆయిల్లో. కొద్దిగా గ్యాప్ ఉంచి అలాగనే వేయాలి. రెండో వైపుకి తిప్పుకోవాలి. అలాగన నేను చిన్న సైజు వేస్తున్నా మిరపకాయ బజ్జీలు, లావు వేయలేదు. అలా కొద్దిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేద్దాము. అలాగే ఇంకొక వాయి కూడా వేద్దాము. రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఆ బజ్జీలను. అంతే ఫ్రెండ్స్, ఈ బజ్జీలు మిరపకాయ బజ్జీలు రెడీ అవుతున్నాయి. రాని వాళ్ళు ఈ వీడియో చూసి ట్రై చేయండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెడీ అయింది. అంతే ఫ్రెండ్స్.